వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు పెద్ద బిడ్డది ఫంక్షన్ అన్నట్టు, అక్క బిడ్డది ఫంక్షన్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి రాములవారి గుడి వెళ్ళి దర్శనం చేయించుకొని రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా వెళ్ళే దారిలో బొడ్రాయి అండ్ ఆంజనేయ స్వామి అన్నట్టు ఇది మా ఊరు. ఇంకా లోపలికి వెళ్ళాలన్నట్టు మా అమ్మ వాళ్ళది. ఇంకా లోపలికి వెళ్తుండగా చుట్టూ పొలాలు అన్నట్టు మంచిగా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ ఇంకా మేము బయట నుంచి వచ్చాము కాబట్టి అంత పట్టగానే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అంత బాగుంటుంది. అందుకే మేము వెళ్ళేలోపే ఇక ఫంక్షన్ డెకరేషన్ మొత్తం చేసి ఇక అందరూ కూర్చుంటున్నారు. మేము లేట్ అయింది అన్నట్టు. పిండి వంటకాలు అన్నట్టు పిండి వంటకాలు చేసి అన్నీ ఇంకా అంటే బేషన్లు వేర్చారు. మా అమ్ముని కూడా రెడీ చేశారు. ఇంకా ఫంక్షన్కి టైం అవుతుంది కానీ ఇంకా రెడీ చేశారు. అందరు రెడీ అవుతుంది. నేను అప్పుడు పోయి ఫోటోలు తీశాను, కొన్ని క్లిప్స్ బాగుంటాయని. ఇంకా ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ పెట్టామంటే పెడుతుంది మా అమ్ములు. అంటే మా అక్క కూతురు ఇక పెడుతుంటే ఇంకా ఫోటోలు కొన్ని నేను కూడా బాగా పెడుతుందని ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ తీశాను అన్నట్టు. తర్వాతకి తల్లిదండ్రులు బట్టలు పెట్టాలని అంటారని ఇక వాళ్ళ అమ్మ నాన్న మా అక్క అన్నట్టు, మా అక్క నాకు మామయ్య వస్తాయితాడు మామయ్య అన్నట్టు మామయ్య బట్టలు పెట్టారు. పెట్టినాక వాళ్ళ బిడ్డకు బట్టలు పెట్టి కట్టుకొని మళ్ళీ రెడీ చేసి అంటే వాళ్ళ ఆడబిడ్డ తర్వాతకి అప్పలు ఉంటుంది. అప్పలు తలా కొన్ని అన్ని పట్టుకొని వస్తున్నాం. అందరం వచ్చినాక ఫోటోగ్రాఫర్ చాలా మంది వాడడానికి కొంతమంది అంటే సర్లే అని నిలబడ్డ మా పిన్ని మా అమ్మ ఇంకో వాళ్ళు చుట్టాలంటూ మా అక్క వాళ్ళకి చుట్టాలంటూ వాళ్ళు మధ్యలో నేను. తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ చిన్న బిడ్డ, ఈమె చిన్న బిడ్డగా మా అమ్ములు. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఆడబిడ్డ అన్నట్టు మా పెద్ద అక్క వాళ్ళ ఆడబిడ్డ మా నడిపక్క ఇట్లా అందరం వరుస నిలబడ్డాం. అయ్యో ఒక వస్తువులు పట్టుకొని కింద పెట్టేసినాక మళ్ళీ మా అమ్ములకి మళ్ళీ తర్వాతకి ఏమైందంటే అంతా ఫంక్షన్ అయిపోలేకపోతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా కొన్ని స్టిల్స్ చీర మీద మంచిగా మళ్ళీ హాఫ్ సార్ మీద తీసినాక చీర మీదే తీస్తున్నాడు. ఇక స్టిల్స్ తీస్తా అంటే నేను అందరినీ మీరు వచ్చిన వాళ్ళందరినీ మీరు తీస్తుంటే నవ్వుతున్నాను. మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు ఇద్దరు నడపక్క మా చిన్నమ్మ 5వ అందరు కూర్చోరు అన్నట్టు. అందరు కూర్చోరు ఇక మామూలు స్టిల్స్ పెడుతుంటే అని చూస్తారు, వాళ్ళు పెడతారు, అందరూ మాట్లాడుకుంటారు. ఇక ఫ్యామిలీ మన పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ. తర్వాతకి వాళ్ళ తమ్ముడు బట్టలు పెట్టాలని మా అన్నయ్య బట్టలు మా వదినను మా అన్నయ్య బట్టలు పెడతారు. వాళ్ళ కొడుకు ఇక వీళ్ళ ఫ్యామిలీ అంత ఉంది. తర్వాతకి మళ్ళీ మా అక్క వాళ్ళ ఆడబిడ్డ అన్నట్టు ఆడబిడ్డ వాళ్ళు నింపారు. తర్వాత మా నడిపక్క అన్నట్టు మా పెద్దనాన్నకి 3 బిడ్డలు ఒక కొడుకు అన్నట్టు వీళ్ళు నడుపులు అన్నట్టు. ఇంకా మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అమ్మ కూడా వచ్చి ఇక వాడు నింపమంటే నింపుతుంది. వాడు నింపుతుంది. ఇక తర్వాతకి ఆ ఫోటోగా మంచిగా ఫోటో దిగమంటే మా అమ్మ కూడా ఫోటో దిగుతుంది. ఇక తర్వాత మా చిన్నమ్మ వచ్చింది. మా చిన్నమ్మ కూడా ఇక 5 రకాలు కలిపి మా చిన్నమ్మ కూడా పెడుతుంది అన్నట్టు. అట్లా కొంతమందితో నింపిస్తారు. ఇంకా వాడు నింపించారు. మా కూర్చొని కానీ మా అక్క వాళ్ళ అత్తయ్య అన్నట్టు అమ్మమ్మ వరుస అయితే అడుగులేసి అత్తయ్య అన్నట్టు. వీళ్ళు మా ఇక చిన్న వాళ్ళు అనలేదు. ఇక ముగ్గురు బిడ్డలు ఇవి చిన్న మరిది అవుతాడు. సొంత మా మాయన వాళ్ళ మరిది అండ్ అంటే తమ్ముడు ప్లస్ అటు చెల్లె ఇట్లా దగ్గర రిలేషన్ చేసుకురు. ఇగో మా సాయి అంటే మూడో కాళ్ళు అంటే ఆ సాయి అనేది
వాళ్ళ అక్క చెల్లెల వరకు దిగిన తర్వాత రిఫ్లెక్షన్ బాగుంది కానీ ఒక్కళ్ళు నవ్వట్లే వాళ్ళ గ్రూప్ ఫోటో దిగిన పిల్లల వరకు నవ్వుతారుగా కొద్దిగా సీరియస్ పెట్టి కొద్దిగా నేను మా పెద్దక్క బ్లూ కలర్ సారీ వాళ్ళ బిడ్డ నడిపక్క చిన్న ఆమె ఇంకా మా 5గురుల్లో ఈ మూడో ఈమె డ్రెస్ వేసుకున్నాక ఇంకో మా చిన్న బాబాయ్ బిడ్డ తర్వాతకి ఫోటో దిగినాక బ్లూ కలర్ వైలెట్ కలర్ డ్రెస్ వేసుకున్నా వాళ్ళ ఆయన బావా మా తమ్ముడు అంటే నాకు పక్కన అంతా పొలాలు ఫస్ట్ కూర్చున్నాం మటన్ వేసుకురట మేము సాంబార్ బ్యాచ్ కూర్చున్నామని నవ్వుకుంటున్నాం అందులో మా బాగా వీడగిస్తాను ఇక మంచిగా ఉంటుంది వీడగిస్తాను అందరూ సాంబార్ వేసుకొని తినేసి తర్వాతకి మా అక్క మావయ్య కాబట్టి మావయ్యని చూస్తాం అక్క మావయ్య కలిసి కొన్ని ఫోటో గుర్తుకు మీకు కూడా గుర్తుంటుంది అని అంటే అప్పుడు దిగి తర్వాత బిడ్డకి ఇట్లా గుర్తుంటే ఇట్లా పెట్టుకోండి ఫోటో దిగారంటే బాగుంటుంది సిగ్గుపడుతున్నాడు చూడండి తర్వాత ఇక నేను లాస్ట్లో ఇట్లా రెడీ అయినని ఇట్లా ఒక ఫోటో పెట్టేశాను తర్వాతకి థమ్స్ అప్ నైట్గా థమ్స్ అప్లు తెచ్చుకున్నాం థమ్స్ అప్ తాగుతున్నాం అందరం ఇట్లా గుర్తుకుండేటట్టు ఇట్లా ఫోటో దిగుదామని ఇట్లా దానం కలిసి లైవ్ ఎక్కువని వీడియో తీసిన అందరం కలిసి ఇక తమ్ముళ్ళు అక్కలు ఇట్లా అందరం కలిసి తాగుతున్నాం అన్నట్టు తమ్ముడు ఇట్లా గుర్తుంటుంది కానీ లాస్ట్ వారం చూసినందుకు థ్యాంక్ యూ.